హలో ఎవ్రీవన్. మనం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. మన ఛానల్లో అన్నోన్ ఫ్యాక్ట్స్, హిస్టారికల్ వీడియోస్, ట్రెండింగ్ టాపిక్స్ అండ్ గ్రేట్ పీపుల్ బయోగ్రఫీస్ ఇలా అన్ని రకాల ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ అందరినీ ఆలోచించేలా అండ్ భయపడేలా చేస్తున్న విషయం లెవియంతన్. ఈ ప్రజెంట్ టైంలో సముద్రంలో జరిగే అతి దారుణమైన దృశ్యాలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. సముద్రం లోతున 3000 అడుగుల లోపల జీవించి ఉండే డూమ్స్డే ఫిష్ బయటకు రావడం, కేరళలో వేలాది చేపలు సముద్రపు ఒడ్డుకు కొట్టుకురావడం, 6000 అడుగు లోతులో జీవించి ఉండే యాంగ్లర్ ఫిష్ చనిపోయి సముద్రపు బయటికి రావడం, ఆస్ట్రేలియాలో దగ్గరగా 150 తిమింగలాలు చనిపోవడం, టర్కీలో స్క్వేర్ వేవ్స్ చూడటం, ఇవన్నీ చూస్తుంటే జనాలకు ఏదో పెద్దగా ప్రమాదం వస్తుందని, భూమి త్వరలోనే అంతమైపోతుందని జనాల మధ్యలో చర్చలు చాలా మొదలయ్యాయి. మరికొందరు ఇలా కూడా అనుకుంటున్నారు, సముద్రంలో జీవులు ఇలా చనిపోయి బయటికి రావడానికి కారణం లెవియంతన్ అని చాలా గట్టిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లెవియంతన్ అంటే దీన్ని పురాణాలలో చాలా పెద్ద ప్రమాదకరమైన ముసలి అని, అలాగే ఇది శ్వాస వదిలేటప్పుడు ఫైర్ వస్తుందని చాలా పురాణాలలో రాశారు. బట్ ప్రస్తుతమైతే లెవియంతన్ ఉన్నట్టు కనిపించినట్టు ఏ ఆధారాలు లేవని పరిశోధకులు చెప్తున్నారు. అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదని గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఒక ఇమేజ్ మాత్రం సోషల్ మీడియాలో చాలా గట్టిగా వైరల్ అవుతుంది. అది ఇదే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.